సో హాయ్ సత్యదేవ్ గారు, హాయ్ ఎలా ఉన్నారు? Super. ఆల్ గుడ్ Fantastic. విత్ జీబ్రా. Yes. సో జీబ్రా లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని చెప్పి ఒక అంటే క్యాచీ టైటిల్ అన్నం దానికంటే చాలా యూనిక్ టైటిల్ అనిపించింది. యానిమల్స్లో అందరూ లయన్, టైగర్, చీతా, జాగ్వార్ ఇవి ప్రిఫర్ చేస్తారు. జిరాఫ్, జీబ్రాని ఎవరు ముట్టుకోరు. బట్ యూ హ్యావ్ టచ్డ్ ద జీబ్రా. సో వాట్ డూ వాంట్ టు సే అబౌట్ దట్? అదే అంటే జీబ్రా అనేది మా సినిమాకి చాలా యాప్ట్ టైటిల్. ఒకటి నెంబర్ 1, 4 లాంగ్వేజెస్లో సింగిల్ టైటిల్ ఉండాలి అన్నది ఒక కాన్సెప్ట్. సినిమా పరంగా చూస్తే మార్కెటింగ్ పక్కన పెడితే సినిమా పరంగా అది మాకు యాప్ట్. ఎందుకంటే వీ డీల్ విత్ మ్యాక్ మనీ, వైట్ మనీ అండ్ గ్రే షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అదంతాకి సంబంధించింది. ఒక జీబ్రాలో అన్ని స్ట్రైప్స్, బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉంటాయి కదా. సో అది వైట్ మీద బ్లాక్ స్ట్రైప్సా, బ్లాక్ మీద వైట్ స్ట్రైప్స్ అన్నది మనకు తెలియదు. సో ఈ సినిమా పరంగా చూస్తే దట్ ఆ టైటిల్ యాప్ట్ అనిపించి పెట్టాను. ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమా? నేను ఒక పర్సనల్ బ్యాంకర్ని. ఓకే, కామన్ అంటే ఒక 9 to 5 జాబ్ చేసుకుని ఒక పర్సనల్ బ్యాంకర్ని. నాకు ఒక అమ్మ, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ బాబు, ఇంతే వరల్డ్. ఈ వరల్డ్ అంతా ఒక చిన్న తప్పు వల్ల అప్సైడ్ డౌన్ అయిపోయి ట్రాన్సాక్షన్ మొత్తం మారిపోతుంది. అక్కడి నుంచి మొత్తం ఇంకా లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఇంకా వీడు చెయ్యనివి, చేయాల్సినవి, చేయకూడనివి చాలా ఉంటాయి. అండ్ పర్సనల్లీ ఐ జస్ట్ వాంట్ టు కన్వే వన్ థింగ్. బ్లఫ్ మాస్టర్లో మీరు చెప్పే ఆ డబ్బు గురించే డైలాగ్స్ ఇంకా మా మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దట్ ఇంపాక్ట్ ఆఫ్ యువర్ డెలివరీ అంటే డబ్బు సంపాదించాలి ఎలాగైనా. సారీ, ఇట్స్ బ్యాడ్ జోక్. అంటే నాకు అనిపించింది లైక్ బ్లఫ్ మాస్టర్లో మీ డైలాగ్స్ చాలా బాగుంటాయి. అండ్ అబౌట్ మనీ ఇట్స్ యునీక్. ఎప్పుడు చూసినా అంటే లైక్ దుల్కర్ సల్మాన్ గారు కూడా మొన్న లక్కీ భాస్కర్ చేశారు అబౌట్ మా డబ్బే. సో ఇందులో కూడా డబ్బు అంటున్నారు. ఇదెంత యూనిక్గా ఉండబోతుంది అంటే డెఫినెట్లీ 2 స్టోరీస్ యూనికే, సంబంధం లేని స్టోరీస్. డబ్బు, బ్యాంక్ ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్ కదా. డబ్బు, బ్యాంక్ అనేది కామన్ ఫ్యాక్టర్. బట్ స్టోరీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. రెండింటికి సంబంధం లేదు. ఓకే, అది మాత్రం నేను భరోసా. అంటే గుడ్ ఏంటంటే ఇందాక అన్నట్టు అది ఆడింది కదా, దాని ఇంపాక్ట్ మా మీద అంటే లైక్ ఇంకా హ్యాపీ. ఇట్స్ గుడ్. ఓకే, హ్యాపీ దట్ ఇట్ వర్క్. అండ్ టెక్స్చర్ ఆఫ్ దిస్ ఫిలిం చూస్తుంటే కూడా పోస్టర్స్లో ఏమో మొత్తం ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసినట్టు, ట్రైలర్లో ఏమో కొంచెం హనురాఘవ్ పూడి గారు డైరెక్ట్ చేసినట్టు అనిపించింది. అంటే కంప్లీట్గా కలర్ఫుల్గా. ఇక్కడేమో పోస్టర్స్లో మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు. సో వాట్స్ దట్ స్ట్రాటజీ బిహైండ్ దట్ అంటే ఏం చెప్తారు? స్ట్రాటజీ ఏం లేదు. అంటే పోస్టర్స్ కావాలని ఆ బ్లాక్ జీబ్రాకి ఆ ప్యాలెట్లో ఉండాలని అనుకున్నది. అండ్ ఫిల్మ్ అంతా కూడా ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ మోర్ కమర్షియల్ అండ్ ఆర్టిస్టిక్ బ్లెండ్ అనమాట. సో యా, అంతే. ప్రశాంత్ నీల్ గారు, అనురాగ్ పూడి గారు కాదు డైరెక్టర్స్. అంటే ఈశ్వర్ కార్తిక్ థాట్ మేబీ దట్స్ ద రైట్ వే టు గో అబౌట్ ఇట్ అని. ఓకే, ఏ కోర్ ఎలిమెంట్ నచ్చి జీబ్రాని యాక్సెప్ట్ చేయడం జరిగింది? కోర్ ఎలిమెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లే. ఒక్కొక్క పాయింట్లో రివీల్ అవుతున్న ట్విస్ట్ కానీ, ద వే ఈ ఫన్ యాక్టివిటీ జరగడం కానీ, ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్, ఫైట్స్, లేకపోతే కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. అంటే ఇంకా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఓకే, సో అందుకని యాక్సెప్ట్ ముందుకే. అంటే కాస్ట్ కానీ అండ్ అందరికి అపీల్ అయ్యే కథ ఇది. ఆ విధంగా. అండ్ చాలామంది హ్యూజ్ కాస్ట్ ఉన్నారు. లైక్ సత్య గారు, సత్యరాజ్ గారు, సునీల్ గారు, పెద్ద హ్యూజ్ కాస్ట్. 2 కమెడియన్స్ ఉన్నారు. ఒక దిస్ జనరేషన్ కమెడియన్ అండ్ ఎవరు సునీల్ గారు. సో వాళ్ళ రోల్స్ మటుకు మీకు ఎంతవరకు నచ్చాయి? యో ఐ సునీల్ అన్న రోల్ ఇస్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, సత్యది కూడా నాది, మీ ఇద్దరం కలిసి ఉంటాం. ఓకే, అసలు సునీల్ అని మీరు లవ్ చేస్తారు అసలు ఈ సినిమాలో. క్రేజీ క్యారెక్టర్ అసలు. కథని కంప్లీట్లీగా మలుపు తిప్పి ఒక క్యాండిడేట్ అతను. బట్ ఆయన చిత్త కూడా వేస్తాడు సినిమాలో. యూ లవ్ ఇట్లే. ఓకే, అండ్ నాకు వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే లైక్ ఈ బ్యాక్డ్రాప్ ఏదైతే ఈ పోస్టర్లో కనిపిస్తుందో కొంచెం కన్నడ టైప్ అనిపించింది. అంటే తెలుగు ఫ్లేవర్ ఏమన్నా మిస్ అవుతుందంటారా? ఎందుకు అనిపించింది? ఏమో సార్ అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు అనిపించింది ఒక రీజన్ ఉంటుంది కదా. అంటే లైక్ యాక్చువల్లీ ఇదే టైప్ ఆఫ్ బ్యాక్డ్రాప్లో జాగ్వార్ అనే ఒక సినిమా వచ్చింది. దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ కన్నడ. సో
కొంచెం లేదు అంటే సంబంధం లేదు అసలు. డైరెక్టర్ తమిళియన్, నేను సునీల్ సత్యరాజ్ గారు ఇక్కడి నుంచి, ధనంజయ్ కన్నడ, ప్రియభాను శంకర్ తమిళియన్, ఆ అమ్మాయి బ్రెజిలియన్ జెనిఫర్. ఇంకా అసలు నీకు అంటే తెలుగు ఫ్లేవర్ ఏమైనా తగ్గుతుందంటారు? ఎందుకు తగ్గుతాయా? తెలుగు సినిమా అంటే తెలుగు ఫ్లేవర్ తగ్గడం అంటే లేదు, తగ్గడానికి ఛాన్స్. ఇది తెలుగు ఫిల్మ్, మనం తెలుగులో చేసాం, ఫ్లేవర్ తగ్గడం అనేది అసలు లేదు. అంటే కొన్ని స్టోరీస్ మటుకు ఏదైనా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో చేస్తూ ఉంటారు కాబట్టి ఒక స్టోరీ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి ఎక్కాలి అండ్ ఆ సినిమా అందరికీ కనెక్ట్ అవ్వాలి. కొన్ని ఫ్యాక్టర్స్ ఎక్కడ మైనస్ అవుతూ ఉంటాయి కదా, మీరు చాలా అబ్జర్వ్ చేసే ఉంటారు చాలా సినిమాస్లో. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? అర్థం కదా, మళ్ళీ చెప్పు. మళ్ళీ అంటే ఒక సినిమాని చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తూ ఉంటారు అండ్ ఆ రిలీజ్ చేసిన లాంగ్వేజెస్లో ప్రతి ఒక్క లాంగ్వేజ్ పీపుల్ లైక్ కన్నడ కానీ తమిళ్ కానీ మలయాళం కానీ వాళ్ళ నేటివిటీకి నచ్చితేనే వాళ్ళు సినిమా చూస్తారు. ఈవెన్ ఆర్ తెలుగు పీపుల్ ఆల్సో. కొన్ని మిస్ఫైర్ అవుతూ ఉంటాయి బై రిలీజింగ్ ఇన్ పాన్ ఇండియా. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? అంటే మిస్ఫైర్ అవుతాయి అని చెప్పి మన ప్రయత్నం మానం కదా. అంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఈ కథ యూనివర్సల్గా చెప్పాల్సింది కదా, డబ్బు కదా ఇది. సో కంటెంట్ యూనివర్సలే ఫస్ట్ నుంచి. అందుకనే యాక్టర్స్ అందరినీ వేరే లాంగ్వేజెస్ నుంచి తెచ్చి పెట్టుకొని మనం పెద్ద సినిమా చేసాం. అంటే ఆడదు అనుకుంటే అసలు నువ్వు నేను కూర్చోం ఇక్కడ మామూలుగా. అంటే ఇది ఆడుతుందనే కదా అందరం చేసేది. ఇది కంపల్సరీ ఆడుతుందనే నమ్మకంతోనే చేసిన సినిమా. ఓకే, అన్ని లాంగ్వేజ్కి అపీల్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ మనీ ఈజ్ యూనివర్సల్ కాబట్టి, మనీ గురించి సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆడుతుందని. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఎలా ఉండవచ్చు? టెరిఫిక్ అసలు. రవిబోసూరి గారు అయితే చిత్త కొట్టేశారు. అంటే ఆయన కథ బీభత్సంగా నచ్చి ఒప్పుకున్నారు ఆయన. ఓకే, కేజీఎఫ్ అండ్ సలార్ అంత బిజీగా ఉన్నా కూడా, ఆయన సలార్లో బిజీగా ఉన్నా కూడా మన కోసం ఈ సినిమా చేసి పెట్టారు. ఈ సినిమా చేశారు అంటే ఆయన ఇలాంటి సినిమా నేను చేయాలి ఈ సినిమా. అక్కడ ఆయన స్టూడియోకి వెళ్తే అందరూ చాలామంది డైరెక్టర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ మీరు జీబ్రా టీమా అని చెప్పి వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు అనమాట ఇప్పుడు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ మీరు ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ తిమ్మరుసు, గాడ్సే ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది ఎప్పుడు మీ సినిమాలు చూసినా, మీ ఫిల్మోగ్రఫీలో మీ సినిమాలు చూసినా సరే, బ్లఫ్ మాస్టర్ కానీ లేకపోతే గాడ్సే కానీ లేకపోతే తిమ్మరసు కానీ ఏదో ఒక యూనిక్ థింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. జీబ్రాలో అది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్ యువర్ క్యారెక్టర్? ఎస్ డెఫినెట్లీ. ఆ యూనిక్నెస్ ఏదైతే నువ్వు ఇప్పటివరకు నాలో నచ్చింది అన్నావో, ఆ యూనిక్నెస్తో పాటు ఒక బిగ్గర్ క్యాన్వస్. ఇది పెద్ద క్యాన్వస్, పెద్ద యాక్టర్స్, పెద్ద సెటప్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ముగ్గురు పెద్ద బడ్జెట్ పెట్టిన ఎస్ఎన్ రెడ్డి గారు, దినేష్, బాల, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ముఖ్యంగా రెడ్డి అన్నకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమా గురించి. ఎంతో కష్టపడి ఇష్టపడి పెట్టారు, డబ్బు వరల్డ్ కోసం పెట్టారు. అండ్ ఓకే, కంప్లీట్గా ఫిక్షనల్గానే ఉంటుందా సార్, లేకపోతే ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఏమి ఉండదు? ఎంటర్టైన్మెంట్, కమర్షియల్. అందులో నీకు మెసేజ్ దొరికితే హ్యాపీ. సో జీబ్రా అనే మూవీ మీ కెరియర్కి ఎంతవరకు ఒక బూస్టప్ ఇస్తుంది అంటారు సార్? నేనైతే చాలా టర్బో బూస్ట్ అయ్యింది నాకు. ఇట్స్ లుక్ ఎట్ ద క్యాన్వస్. ఇంత పెద్ద క్యాన్వస్ ఫిల్మ్ ఎప్పుడు దొరకాలి, దొరికినప్పుడు మనం క్యాష్ చేసుకోవాలి. అది ఆడితే నథింగ్ లైక్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో మిమ్మల్ని అడగడానికి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఐ హావ్ సెడ్ ఇన్ సోషల్ మీడియా, లైక్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ సత్యదేవ్ గారు. సో ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఓకే, సో ఇఫ్ యూ విల్ ఆన్సర్ ఐ విల్ క్వశ్చన్స్. ఓకే, జస్ట్ ఆడియన్స్ క్వశ్చన్స్. ఆడియన్స్ క్వశ్చన్ నువ్వు రాసి కూడా అలా అనొచ్చు. లేదు సార్, చూపిస్తాను. కావాలంటే ఐ విల్ షో యూ. ఆస్క్ అబౌట్ పీకేస్ విక్టరీ, పవన్ కళ్యాణ్ గారు విక్టరీ గురించి మీ ఒపీనియన్ అడుగుతున్నారు. సూపర్ హ్యాపీ. ట్వీట్ కూడా పెట్టాను నేను. వెరీ టెరిఫిక్ లీడర్ ఆయన గెలిచారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, అండ్ వెరీ ట్రూ జెన్యున్ పర్సన్. ప్రజలు అంటే ఏదైనా చేయాలని కోరుకునే వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళు గెలవాలని మనం కోరుకుంటాం. రీసెంట్ టైమ్స్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన లార్జర్ దాన్ లైఫ్ రోల్ సినిమా ఏదైనా ఉందా? జీబ్రా అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, రిలీజ్ అయినవి నువ్వే చూసుంటావుగా. అంటే మీరు మీ ఒపీనియన్స్ తెలుసు. అదే అంటే అర్థం కాలేదు, మళ్ళీ అడుగు క్వశ్చన్.
రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన లార్జర్ దాన్ లైఫ్ రోల్ సినిమాస్ ఏమన్నా ఉన్నాయి నేను చూసినవా? ఓకే ఓకే ఓకే, సారీ మీరు చేసిన సారీ చూసినవా? లార్జర్ దెన్ లైఫ్ అంటే ఎగ్జాంపుల్? వరల్డ్ బిల్డింగ్ చేసి ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్ళి. లక్కీ భాస్కర్ చూశాను, కే చూశాను, బాగున్నాయి 2 సినిమాలు. అది 2 చాలా బాగున్నాయి. అండ్ దానికి ముందు ఇంకేమున్నాయి, దాని ముందు సినిమాలు కూడా నేను దేవరా, కల్కి. దేవర చూశాను, కల్కి చూశాను. ఇవన్నీ ఆ కోవలో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే డైరెక్ట్ గా దేవరా ఎలా ఉంది, కల్కి ఎలా అంటే నేను అలా డైరెక్ట్ గా అడగకూడదు. అదే అంటే నాకు నేను ఎత్తుక్కున్నప్పుడు కొద్దిగా హెల్ప్ చేయాలి నువ్వు. చెప్తున్నా. సో మీరు ఎటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ నచ్చి ఒక స్టోరీని యాక్సెప్ట్ చేస్తారు, ఎటువంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఎటువంటి అంటే ఆబ్వియస్లీ స్టోరీ బాగుండాలి, ఎమోషన్ ఉండాలి, యాక్షన్ కొంచెం ఉండాలి. బట్ ఎమోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. క్యారెక్టర్ గ్రాఫ్ ఉండాలి, A to B ట్రాన్సిషన్ ఉండాలి. ఇవన్నీ కామనే, ఇవన్నీ బేసిక్స్ ఆఫ్ స్టోరీ రైటింగే. అవన్నీ ఉంటే నాకు అసలు యాక్సెప్ట్ చేయడానికి వేరే రీజన్ ఏం లేదు. అంటే అండ్ ముఖ్యంగా డైరెక్టర్లో కన్విక్షన్ ఉండాలి. కన్విక్షన్ ఉంటే నథింగ్ లైక్ ఇట్. ఓకే. సో కొత్త డైరెక్టర్స్ కూడా సత్యదేవ్ గారు ఎంకరేజ్ చేస్తారా? చేస్తాను ఆబ్వియస్లీ. నేను చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే. నాకు ఎందుకో భయంగా ఉంది మీతో మాట్లాడేది. నేను చెప్తున్నాను. ఓకే. మీకు నచ్చిన ఫేవరెట్ జానర్ ఏంటి? నాకు ఫ్యాంటసీ ఇష్టం. ఫ్యాంటసీ. ఎప్పుడైనా అవకాశం వస్తే ఎటువంటి టైప్ ఆఫ్ డైరెక్టర్తో చేస్తారు? అంటే ఫ్యాంటసీ అన్నారు కదా, ఎటువంటి టైప్ ఆఫ్ డైరెక్టర్ అంటే స్క్రిప్ట్ వైజ్ కాకుండా ఒక డైరెక్టర్తో చేయాలనుకుంటారు కదా, ఆ డైరెక్టర్ ఎవరైనా? చాలామంది ఉన్నారు డెఫినెట్లీ. నాకు రాజమౌళి గారితో చేయడం ఇష్టం, సుకుమార్ గారితో చేయడం ఇష్టం, పూరి సార్తో ఆల్రెడీ చేస్తాను, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నాకు వెంకటేష్ మహాతో మళ్ళీ చేయడం ఇష్టం, చేస్తున్నాను. అంతే. ఇంకా ఎటువంటి డైరెక్టర్స్ అంటే చెప్పాను కదా, మంచిగా చెప్పాను. నీకు కావాల్సింది వచ్చిందా రాలేదా? వచ్చిందా? వెరీ గుడ్. ఎందుకంటే నువ్వు రాకపోతే అడుగుతూనే ఉంటావు, అందుకని. వన్ లాస్ట్ థింగ్ సార్, గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారి పక్కన కాంబో అయితే మేము చాలా ఎంటర్టైన్ అయ్యాము, చాలా ఎంజాయ్ చేసాము. ఫ్యూచర్లో ఏమన్నా ఇంకొక స్టార్ హీరోతో మిమ్మల్ని ఫేస్ ఆఫ్ సీన్స్ చూడొచ్చా? అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఏం లేవు. ఒకళ్ళు వస్తే నేను నీకు నీ నెంబర్ ఒకసారి తీసుకుంటాను, నీకే చెప్తాను ఫస్ట్. సరే సార్. అంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు ఇవ్వకూడదు నెంబర్ సార్, నేను తర్వాత ఇస్తాను. వాళ్ళని అడిగారా, నేను అడిగానా? మీరే అడిగారు. అంటే ఆడియన్స్కి నేను నెంబర్ షేర్ చేస్తే మళ్ళీ నన్ను కొడతారు కదా సార్, మీ ఫ్యాన్స్ అందరూ వచ్చి. అంటే సైలెంట్గా మీకు ఇచ్చేస్తే పని అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నాకు గట్టిగా పగిలింది. ఐ రియల్లీ వాంట్ టు వాచ్ జీబ్రా ఆన్ 22nd November. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జీబ్రా. అండ్ ఐ రియల్లీ లవ్ యువర్ ఫిల్మోగ్రఫీ. మీ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ప్రతి దాంట్లో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. అండ్ జీబ్రాలో కూడా అది ఖచ్చితంగా చూస్తానని మనసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ విత్ యూ.